ఈ వీడియో ముఖ్యంగా యూత్ ఈ రోజు పిట్టల్లా ఏ పాపం తెలవకుండా చెరువుల్లో ఈతకెళ్తూ ప్రాజెక్టులో సరదాగా చూద్దామని వెళ్తూ సెల్ఫీల కోసమని మోజుపడి ఈత రాకుండా లోతైన జలంలోకి దిగి ప్రాజెక్టులోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత రీసెంట్గానే చూశాము. మన కొండపోచమ్మ ప్రాజెక్టులోకి మునిగిపోయినటువంటి 5 యువకులు వాళ్ళ తల్లిదండ్రుల గర్భశోకం, ఒక సెల్ఫీ మోజులో పడి జీవితాలనే ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ 5 యువకులు 2 ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు ప్రాణ కోల్పోతూ ఎంత అవస్థలు పడ్డారో, ఎంత నరకయాతన అనుభవించారో దానికన్నా 100 రెట్లు జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికుండి వాళ్ళ కొడుకులను పోగొట్టుకొని శోకిస్తూ జీవితాంతం ఏడుచే పరిస్థితి ఏర్పడింది. దయచేసి యువతకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఏ సెల్ఫీ మోజులో పడి ఎవరో ఇచ్చే లైక్లకు, ఎవరో పెట్టే తంబులకు మోజులో పడి మీ జీవితాలను కోల్పోకండి. సెల్ఫీ అనేది మన జీవితంలో ఒక భాగం కాదు, అది ఒక ఎంజాయ్మెంట్ మాత్రమే. మీరు బ్రతికుంటే ఎన్ని సెల్ఫీలనే తీసుకోవచ్చు, ఎన్ని ఎంజాయ్లని చేయొచ్చు. మీరు వెళ్ళింది సరదాకి, ఆనందాన్ని పొందడానికి, కానీ అక్కడ జరిగింది పెద్ద విషాదం. కాబట్టి రోడ్లపైన ఈ మోటార్ బైక్స్తోని రేసింగ్లు చేసేవాళ్ళు కానీ, విహారయాత్రలకు వెళ్ళి, ఎక్స్కర్షన్ టూర్కి వెళ్ళి ప్రాజెక్టులలో మునిగి చనిపోతున్నటువంటి వారు కానీ, సెల్ఫీలో ట్రైన్లకు అడ్డంగా నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో యువకులు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలించారు. కాబట్టి సెల్ఫీ బ్రతికుంటే ఎన్ని సెల్ఫీలను తీసుకోవచ్చు, సేఫ్ సెల్ఫీ తీసుకుంటే మీ జీవితాలను కాపాడుతుంది. అదే ప్రమాదం అంచులు వెళ్ళి ప్రమాదం నోట్లో మీరు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడము అది ఆనందం కాదు. అది చూశారు కదా, 2 అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు మునిగి చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు సంక్రాంతి పండగ సందర్భంగా ఎంత శోకాన్ని అనుభవిస్తున్నారో. కాబట్టి దయచేసి ఈ బైక్ రేస్లు, ఫీట్స్ చేసేవాళ్ళు కానీ, విహారయాత్రలకు వెళ్ళి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కానీ జాగ్రత్తగా మీరు సేఫ్గా తిరిగి వస్తేనే మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. మీ జీవితం చాలా ఇంకా ఇప్పుడే అయిపోలేదు, చాలా ముందు చాలా మీ జీవితాన్ని ఎంజాయ్ చేసేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా మీరు ఎక్కడైతే బయటకు వెళ్ళినప్పుడు మీకు ఒక కుటుంబం ఉందని, మీ వెనకాల ఒక తల్లిదండ్రులు మీ మీద ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకునే సెల్ఫీలు కానీ, వీడియోస్ కానీ చేసి ప్రాణాలు కోల్పోవద్దు. ముఖ్యంగా మరొక విషయము యూత్కి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. యూత్ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మరే ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చకండి. మన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పైన చాలా స్ట్రిక్ట్గా ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టి మీరు జైలు పాలై మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మంచి సందేశాత్మక వీడియో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, విహారయాత్రలకు వెళ్ళేటటువంటి మీ స్నేహితులకి పంపండి. ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. థ్యాంక్ యూ.